హలో అండి. ఇన్‌స్టంట్ పాట్‌లో అదే అండి 1 పాట్‌లో రైస్ రెసిపీ ఎలా చేయాలి? దట్ టూ వెజిటబుల్ కిచిడి టేస్టీగా, యమ్మీగా, మౌత్ వాటరీగా కనిపిస్తుంది కదా! ఇది పిల్లలు, పెద్దవాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా తృప్తిగా తినగలరు. కొంచెం కారం ఎక్కువేసుకుంటే అమోఘంగా ఉంటుంది. నాకు ఇంట్లో పిల్లలున్నారు కాబట్టి ఒక మిరపకాయతో సరిపెట్టేసుకున్నా అనమాట. అన్నిటికి మించి అన్ని కూరగాయలు ఇంట్లో ఉంటాయి కాబట్టి మంచిగా చేసుకొని తినొచ్చు. దీంతో పాటు మనకు ప్రోటీన్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. పప్పు, బియ్యం, కూరగాయలు, ఫైబర్ అన్నీ కూడా కవర్ అయిపోతాయన్నమాట. సో ఒకరోజు చేసుకున్నారంటే ఆ రోజు రాత్రికి కూడా అదే తినేసేయచ్చు. ఇంకా గెస్ట్లు ఎవరైనా వస్తున్నారనుకోండి హడావడిగా 15 నిమిషాల్లో ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ ఇన్స్టెంట్ పాట్లో అయితే 8 నిమిషాల్లో అవుతుంది. కోర్స్ తరగడం అవి ఇవి ఒక 15 నిమిషాలు ఉంటాయనుకోండి. సో నా స్టైల్ అయితే ఇలా చేస్తాను. ఇంకా చాలామంది ఇంకా వేరే కూరగాయలు కూడా వేసుకుంటారు. వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా అయిపోయే రెసిపీస్లో అండ్ గ్యాదరింగ్స్లో పాట్లక్కుల్లో వెరీ కామన్గా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది నా స్టైల్. మరి మీ స్టైల్లో కూడా ఇలా కొంచెం చేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచులర్ రెసిపీ సిరీస్లో ఇంకొక వీడియోతో మీ ముందంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అన్నట్టు మర్చిపోయాను, దీనికి అప్పడంతో తినండి అండ్ ఎండ్లో కొంచెం మసాలా మజ్జిగ తాగండి. ఇంకా అద్భుతం, ఆ రోజు భోజనం సమాప్తం.